ఎగ్జామినేషన్ సీజన్ రానే వచ్చింది. యావత్ భారతదేశంలో ఫిజిక్స్ అంటే ఫియర్ని డెవలప్ చేసుకున్నారు. గోదావరి నీళ్ళేమన్నా ఎఫెక్టా? ఇంతగానం చదువు మీద ఇంట్రెస్ట్ ఉండడం? మేము పుట్టిన వాతావరణం అండి. చిన్నప్పుడంతా మా వానమాల వరదాచార్యులు గారితో ఎడ్యుకేషన్లో మీకు ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది? మల్టిపుల్ వేస్లో పోవాలనేది ఐడియా మాత్రం. అంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు దాసనారాయణరావు గారి ఫిల్మ్ షూటింగ్కి వెళ్ళాను. ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం లేదా రాకపోవడానికి మీరు దేన్ని ప్రధానంగా చూస్తారు? మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే వాడికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాకుండా ఫిజిక్స్లో గ్రిప్ రావాలంటే వీళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫౌండేషన్ స్కూల్ డేస్లో పడితే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడైనా మన వాళ్ళకి ఆల్ ఇన్ వన్ అని, ఈ గైడ్లో ఒకటి స్టార్ క్యూ అని, ఇది ఒకటి అలవాటు అయిపోయింది. అప్పటికిప్పటికి ఏంటంటే ఫుల్ ఆపోజిట్. అప్పుడేమో మెటీరియల్ దొరికేది కాదు, ఇప్పుడు ఎక్సెస్ అయింది. అసలు ఈ ఆస్ట్రాలజీ సైన్సా? దీనికి సంబంధించిన ఇన్పుట్స్ ఏంటి? వేదాల్లోనే అంతా ఉంది సైన్స్. మంచి మాట. వెలాసిటీ ఆఫ్ లైట్ అక్కడ దాంట్లో చెప్పింది క్యాలిక్యులేషన్లో. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. నేను పవన్ సార్. ఇక్కడ ఎగ్జామినేషన్ సీజన్ రానే వచ్చింది. వరుసగా పరీక్ష తేదీలు, షెడ్యూల్స్, టైం టేబుల్స్ రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఎగ్జామ్ సీజన్ రాగానే స్టూడెంట్స్లో ఒక రకమైన యాంగ్జైటీ అండ్ ఒత్తిడి అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఒత్తిడిని జయించడానికి మన ఎగ్జామ్ హబ్లో ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్తో పాటు విద్యారంగ నిపుణులు, ప్రముఖ సైకాలజిస్టులు మనకి విలువైన ఐడియాస్ ఇస్తూ ఉంటారు. సలహాలు సూచనలు పాటించి మనం ఏ రకమైన ప్రెషర్ లేకుండా ఈ రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుందాం. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విద్యార్థి, అది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో ఫిజిక్స్ అంటే ఒక ఫోబియా, ఒక ఫియర్ని డెవలప్ చేసుకున్నారు. ఈ ఫియర్ పోగొట్టుకోవడానికి మన ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్లో ఈరోజు గెస్ట్గా డాక్టర్ టి కిషన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ అంటే బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఇంటర్వ్యూ మీ ప్రొఫైల్ చూస్తూ ఉండే నేను. 40కి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, 2 PhDలు, అదేవిధంగా మీరు ఫార్మర్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్కి పనిచేశారు కదా. ఆ తర్వాత ఇప్పుడు టీచింగ్ రంగంలో ఉన్నారు. అంటే దీన్ని ఇంత డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోని ఏ విధంగా చూడాలి? మొదటి నుంచి కూడా నాకు అకాడమీకి చాలా ఇంట్రెస్ట్. ఓకే. అది ఊహ తెలియనప్పటి నుంచి కూడా అన్ని రకాల బుక్స్ చదవడం, తర్వాత మార్కెట్లో ఏ కొత్త బుక్ వచ్చినా తీసుకొని చదవడం, చూడడమే. అది తర్వాత ఏంటంటే బుక్ కలెక్షన్ పెరిగిపోయింది, చదవడానికి టైం దొరకట్లేదు. దానికోసం ఏం చేశాను కదా అంటే, బుక్ చదవాలి అంటే ఎగ్జామ్ ఉంటేనే అర్జెన్సీ ఉంటుంది కనుక అప్పుడు ఒక్కొక్క యూనివర్సిటీకి అప్లై చేయడం మొదలుపెట్టాను. ఓకే. అంటే అలా మొత్తం ఏంటంటే రెగ్యులర్ డిగ్రీస్ కాకుండా ఈ డిస్టెన్స్లో చాలా అన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి చాలా మటుకు. తర్వాత నేను బేస్కి సివిల్ ఇంజనీర్ అయినా కూడా కంప్యూటర్ సైన్స్ మొదటి నుంచి కూడా ఫిజిక్స్ చాలా ఇంట్రెస్ట్. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, తర్వాత కంప్యూటర్ సైన్స్. అందుకే కంప్యూటర్ సైన్స్లో డెప్త్లోకి వెళ్ళగలిగాను. దాంట్లో ఏంటి, ఒక కంప్యూటర్ సైన్స్ రిలేటెడే 24 డిగ్రీస్ ఉన్నాయి. తర్వాత డిపార్ట్మెంట్ వైజ్ అంటే సివిల్ ఇంజనీరింగ్, అందులో బీటెక్, ఎంటెక్. అంటే మొత్తానికి మీకు ఈ ఎడ్యుకేషన్ పట్ల ఇంట్రెస్ట్ అనేది, ఇప్పుడు మీరు మనం క్యాజువల్గా మాట్లాడుకుంటే చెప్పారు మంతిని వాస్తవ్యులని. ఇప్పుడు పివి నరసింహారావు గారు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదులు అని చెప్తారు. ఏంటిది అంటే, మీ జిల్లాలో ఈ గోదావరి నీళ్ళేమన్నా ఎఫెక్టా? ఇంతగానం చదువు మీద ఇంట్రెస్ట్ ఉండడం? ఇప్పుడు ఎగ్జామ్స్ అంటేనే పిల్లలు ఒక ఫోబియాకి గురవుతూ ఉంటారు. అట్లాంటిది ఎగ్జామ్ ఉంటే కానీ నేను సరిగ్గా చదవను అని చెప్పి మీరు కోర్సెస్ టేకప్ చేసిన అని చెప్తున్నారు. సో దీన్ని ఇప్పుడు జనరేషన్ స్టూడెంట్స్ ఏ విధంగా చూడాలి? అంటే ఈ ఎగ్జామ్ ఫియర్ అనేది పోగొట్టడం అనేది మన ప్రధాన ఉద్దేశం.
మరి మీరు ఆ ఫియర్ లేకుండా 40కి పైగా పీజీలు, పీహెచ్‌డీలు అంటే, ఈ ఫియర్‌ని మీరు ఏ విధంగా ఎదుర్కొన్నారు? ఆ ఫియర్‌ని మీరేమన్నా ప్లెజర్ కింద మార్చుకున్నారా? ఈ విషయం గురించి కొంచెం చెప్పండి. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు ఇన్ని రకాల చదువులైనా కూడా అందులో అంటే ఒక్కటి దేనికి దానికి రిలేషన్ లేదు. అలాంటి సబ్జెక్టులు చేశా. అక్కడ ఏంటి హిస్టరీ, తెలుగు, సాంస్క్రిట్, లాంగ్వేజ్‌తో పాటు తర్వాత ఇక ఓకే. కంప్యూటర్ సైన్స్ ఓకే. కాకుండా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఏ మ్యాథ్స్, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే మేము పుట్టిన వాతావరణం అంటే గోదావరి, చెన్నూరు అంటే చెన్నూరు, మంతెన అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం. తర్వాత చిన్నప్పుడంతా మా వానమాల వరదాచార్యులు గారితోటి అసోసియేషన్. ఆ గుడికి వచ్చినప్పుడు వెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకొని సంస్కృత శ్లోకాలు చెప్పేవారు. ఓకే. చంకనేసుకొని అటు ఇటు తిప్పేవారు. అంటే అప్పటి మీకు నుంచి ఇక్కడ ఇంట్రెస్ట్‌తో పాటు మీ చుట్టూ ఉండే పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో చీఫ్ ఇంజినీర్‌గా, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా రిటైర్ అయ్యారు కదా! ఈ టీచింగ్ వైపు ఎడ్యుకేషన్ లో మీకెందుకు ఇంట్రెస్ట్ కలిగింది? నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే నా క్లాస్మేట్స్ అందరికీ చెప్పేవాడిని. తర్వాత బీటెక్‌లో నా కోసం ఎగ్జామ్స్ వచ్చాయంటే ఎదురు చూసేవాళ్ళు. ఓకే. అంటే నేను చదువుకొని చెప్తే గానీ వాళ్ళకి అర్థం కాదు. అలా అంటే సైమల్టేనియస్‌గా అలాగే తర్వాత డిపార్ట్మెంట్లు ఉన్నప్పుడు కూడా మా కింద పనిచేసే జూనియర్స్ కానీ, తర్వాత కొలీగ్స్ కానీ, వాళ్ళ కోసం డౌట్లు ఏం తీసుకొచ్చినా కూడా అలా ఏంటంటే అప్పుడు సబ్జెక్ట్లో డిస్కంటిన్యూటీ లేకుండా అలా సాగుకుంటూ వెళ్ళింది. అందులో ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్ మొదటి నుంచి కూడా టచ్ లేకుండా లేదన్నట్టు ఓకే. ప్రతిగా. తర్వాత ఏంటంటే ఇన్ని డిగ్రీలు చేయాలి, మల్టిపుల్ వేస్లో పోవాలనేది ఐడియా మాత్రం అంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒకసారి దాసనారాయణరావు గారి ఫిల్మ్ షూటింగ్కి వెళ్ళా. ఓకే. వారితో ఏంటంటే ఒక రోజంతా ఉన్నారు. యెస్. అప్పుడు ఏంటంటే అలా కూర్చొని సాంగ్స్ రాస్తున్నాడు, ఇటు డైరెక్ట్ చేస్తున్నారు, అటు స్క్రిప్ట్ చూస్తున్నారు, అన్ని రకాలు చూస్తుంటే ఒక మనిషి ఇన్ని చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను అని నాకు అప్పుడు ఒక థాట్ వచ్చింది. అప్పటి నుంచి ఏంటంటే ఇక ప్రపంచంలో ఏది వదలకుండా చేయాలని అన్ని రకాల సబ్జెక్టులు ఇట్లా సైకాలజీ కూడా చేశాను. ఓకే. ఎంఎస్సి సైకాలజీ, ఎంఎస్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ చేశాను. అయితే ఇందులో ఫిజిక్స్ అండ్ మ్యాథ్ మీద మీకు ఆ ఇంట్రెస్ట్ కలగడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ఆఫ్‌కోర్స్ ఇప్పుడు దాసరి నారాయణరావు గారి రిఫరెన్స్ తీసుకున్నారు. ఆయన మల్టిపుల్ పర్సనాలిటీ మెయింటైన్ చేశారు. మల్టిపుల్ టాస్క్‌లు టేకప్ చేశారు. సో, ఆయనలో అది చూసి మీరు డిఫరెంట్ డిగ్రీస్ పర్స్యూ చేశారు. కరెక్టే. ఇక్కడ ఈ ఫిజిక్స్ అండ్ మ్యాథ్ దట్టు ఫిజిక్స్ అంటే మీకు తెలిసిందే దేశవ్యాప్తంగా ఇదొక ఫియర్. ఫిజిక్స్ అంటే. ఈ ఫిజిక్స్ పట్ల మీకు ఇంట్రెస్ట్ కలగడానికి ఏమైనా ప్రత్యేకమైన సందర్భం గానీ, ఏమైనా కారణం గానీ ఉందా? అంటే ఎవరిని అడిగినా ముఖ్యంగా బైపీసీ వాళ్ళు మాత్రం ఫిజిక్స్ అనగానే అది నాకు రాదు అని పక్కన పెడుతున్నారు. చాలా మటుకు ఏంటంటే ఇక్కడ ఈ మన నారాయణగూడ ఏరియాలో వచ్చే చాలామంది స్టూడెంట్స్ అడిగి చూసా. హైదరాబాద్. మా సారే చెప్పారు, ఫిజిక్స్ ముట్టుకోకండిరా, మిగతా 2 సబ్జెక్టులు బాగా చదవండి, ర్యాంక్ వస్తుంది, ఫిజిక్స్ చదివితే మాత్రం ఉన్న బుర్ర పోతుంది, మీకు అర్థం కాదు అని. అలా ఏంటో ఒక ఫోబియా క్రియేట్ చేశారు. అంటే అది వాళ్ళకి చాలా మటుకు మ్యాథ్స్ చూస్తే ప్రాబ్లం వాళ్ళకి. తర్వాత మన ఎంట్రన్స్లో నీట్లో కానీ మెయిన్స్లో కానీ ఎక్కడైనా కూడా మ్యాక్సిమం ప్రాబ్లమ్సే ఉంటున్నాయి, న్యూమెరికల్సే ఉంటున్నాయి. దాంతో ఏంటంటే ఆ ఫోబియా ఇంకా పెరుగుతూ వచ్చింది. అయితే ఒక చిన్న పాయింట్ సార్ ఇక్కడ. ఇప్పుడు ఇంజినీరింగ్ సరే బయాలజీ అన్నారు, వాళ్ళకి ఫిజిక్స్ పెద్ద అప్లికేషన్ లేదు. మరి ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకి ఎక్సెప్ట్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ లాంటి డిగ్రీస్ పక్కన పెడితే మ్యాక్సిమం ఇంజనీరింగ్ స్ట్రీమ్స్‌కి ఫిజిక్స్ అనేది క్వింటెసెన్షియల్ కదా! మరి దాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా విద్యార్థులు బీటెక్ అంటే కంప్యూటర్ సైన్స్ పక్కన పెట్టా అన్నాను. సో, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, మెకానికల్ లాంటి కోర్సెస్ చదివితే వీళ్ళు ఇంజనీరింగ్‌లో ఎట్లా ఎక్స్‌పర్టీస్ సాధించగలుగుతారండి? ఇప్పుడు సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే అది కంపల్సరీ బేసిక్. తర్వాత ఫిజిక్స్ లేకుండా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి 4 సెమిస్టర్స్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ పేపర్సే ఉంటాయి. తర్వాత సివిల్ మెకానికల్ వాళ్ళకి
ఫస్ట్ అంటే అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్తో పాటు అప్లైడ్ మెకానిక్స్ ఉంటుంది, తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉంటుంది, దాని నుంచి మళ్ళీ మెషిన్ డిజైన్స్ అవన్నీ, మెషిన్స్ రిలేటెడ్ హైడ్రాలిక్స్, మెషిన్ డిజైన్ అవన్నీ వస్తాయి. సో ఫిజిక్స్ మ్యాండేటరీ. ఫిజిక్స్ మ్యాండేటరీ. మరి ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోవడం లేదా రాకపోవడానికి మీరు దేన్ని ప్రధానంగా చూస్తారంటే ఏది రీజన్ అయి ఉండొచ్చు? అంటే మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే వాడికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాకుండా ఇక మన పరిసరాలను బట్టి ఏది ఎక్కువ అర్నింగ్ ఉంటుందో, అర్నింగ్, నాలెడ్జ్ ఎర్నింగ్, మనీ ఎర్నింగ్. మా వాడు యుఎస్ఏ వెళ్ళాలి, దానికి ఏం చదవాలి, బీటెక్ చదవాలి, కంప్యూటర్స్, అందులో కంప్యూటర్ సైన్స్ చదివితేనే డైరెక్ట్ వీసా వచ్చేస్తుంది, వెళ్ళిపోతాడు. అందుకని ఏంటంటే అందరూ ఇక కోర్ బ్రాంచెస్ వదిలిపెట్టారు, సివిల్ మెకానికల్ వదిలిపెట్టేసి అంతా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇది మెజారిటీ సప్లై వర్సెస్ డిమాండ్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు సప్లై అనేది ఎప్పుడు ఉంటుంది, డిమాండ్ ఉన్నప్పుడే ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి ఒక దశాబ్దం కాలం పాటు మంచి డిమాండ్ ఉన్నమాట మాత్రం వాస్తవమే. అయితే ఇప్పుడు ఆ డిమాండ్ అనేది క్రమేణా తగ్గుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో పోస్ట్ కోవిడ్ సినారియో చూస్తే ఇది తగ్గుకుంటూ వచ్చింది కదా. మరి తగ్గుకుంటూ వచ్చినప్పుడు స్టూడెంట్స్ డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ కెరియర్ ఆప్షన్ దిక్కు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం బీటెక్లో కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న డిగ్రీస్ చూస్తున్నారు. మరి ఈ డిగ్రీస్ చూస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఫిజిక్స్ రాకుండా వీళ్ళు దీనిలో ఎట్లా పట్టు సాధిస్తారు? ఎట్ ద సేమ్ టైం రావాలంటే ఇప్పుడు ఫిజిక్స్లో గ్రిప్ రావాలంటే వీళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? డ్యూరింగ్ స్కూల్ డేస్ కావచ్చు, అది ఇంటర్మీడియట్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ కావచ్చు, ఇది కొంచెం డీటెయిల్గా చెప్పండి. అంటే ఫౌండేషన్ స్కూల్ డేస్లో పడితే ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఎప్పుడైనా. ఇక మన దగ్గర ఏంటి మెకానికల్ స్టడీస్ అయిపోయాయి, మార్కులు తప్ప పేరెంట్స్ వేరేదే చూడట్లే. ఆ మార్కుల కోసం వీడేంది బట్టి పెట్టడం మొదలుపెట్టాడు. కాన్సెప్ట్ చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. అలా అయిపోయిందంటే ఇక ఆ వ్యవస్థ మొత్తం అంటే వాడికి ఫౌండేషన్ దొరకకపోయేసరికి ఇంటర్కి వచ్చేసరికి చాలా ఇక అది ఫోబియా పెరిగిపోయింది. స్కూల్ నుంచే బేసిక్సే సరిగా పడట్లేదు. ప్రాక్టికల్స్ ఏమన్నా చేంజ్, ప్రాక్టికల్స్ కూడా కంపల్సరీ స్కూల్ నుంచే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటే చిన్న చిన్న డెమాన్స్ట్రేషన్, సింపుల్ పెండ్యులమ్, వాటికి సింపుల్ బ్యాలెన్స్, దీనికి పెద్ద పెద్ద ఇస్రో శాటిలైట్స్ అవసరం లేదు. అంటే కొన్ని స్కూల్స్ ఇప్పటికీ కూడా చేయిస్తున్నారు, సెంట్రల్ స్కూల్స్, కొన్ని పబ్లిక్ స్కూల్స్లో ఆ ప్రాక్టికల్ కల్చర్ ఉంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్లో కొంచెం ఇన్ డెప్త్లోకి వెళ్ళగలుగుతాడు, వాడి కాన్సెప్ట్స్ ఎక్కడం కూడా ఈజీ. తర్వాత ఇక ఇంటర్మీడియట్కి వస్తాడు. ఇప్పుడు ఇంటర్మీడియట్ రాగానే వాళ్ళ మీద అయితే ఇంజనీరింగ్ జేఈ, ఎంసెట్, బిట్సాట్ అని, లేదంటే మన నీట్ ఎగ్జామ్ అని, ఈ ప్రెషర్లో వాళ్ళు ఫిజిక్స్ని అర్థం చేసుకొని చదువుతారంటారా, లేకపోతే ఏదో మీద బ్రష్ చేస్తున్నారా? ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమే పరిగెత్తించేది అయిపోయింది. పరిగెత్తించాలి. ఇప్పుడు ఏ కాలేజీలో చూసినా ఒక షెడ్యూల్ ఉంటుంది, ఆ లోపల అయిపోవాలి, ఒకటే రోజులో మొత్తం ఒక చాప్టర్ అయిపోవాలంటాడు. వీడు ఫుల్ డే క్లాస్లోనే ఉంటాడు, అక్కడ వాడికి మళ్ళీ రెఫర్ చేసుకోవడానికి మళ్ళీ ఉండదు. వీడికి అర్థం కాకుండా రేపు చూద్దాంలే అని పక్కన పెట్టుకుంటాడు, రేపు ఇంకొకటి స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇలాగే ఉండిపోయి రోజుకు అక్యుములేట్ అయిపోయి అదేంటంటే అది మూల పడేసే ఉంటుంది. అందుకే వాడు చేయలేకపోతున్నాడు. అందుకే ఆ ఫోబియా అలాగే ఉంటుంది. ఎందుకంటే వీడు వర్కౌట్ చేయట్లా, వింటున్నాడు, వదిలిపెడుతున్నాడు. ప్రాక్టీస్ కావాలి. సో ప్రాక్టీస్ చేయాలన్నా దానికి సరైన సపోర్ట్ కూడా. ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు మనం టీచింగ్లో ఉన్నాం కనుక మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే పిల్లోడు టీచింగ్ మాత్రం అంటే ఇదేదో యూట్యూబ్ వీడియోలు చూసి వంట వండినట్టే ఫిజిక్స్లో ఎస్పెషల్లీ. అంటే వీళ్ళు అక్కడ కూర్చొని ప్రాబ్లం ప్రాక్టీస్ చేసేప్పుడు వీళ్ళకంటే మెరుగ్గా పర్ఫామ్ చేస్తున్న స్టూడెంట్ సపోర్ట్ తీసుకోవడం, టీచర్ ఎట్లా క్లాస్లో ఉంటారుగా టీచర్ సపోర్ట్ తీసుకోవడం లాంటివి చేయడం వల్ల నాకు తెలిసి ఈ ఫోబియాని తీసేయచ్చు చాలా మట్టికి మనం. అంటే ఇప్పుడు వాళ్ళని ల్యాబ్లోకి తీసుకుపోయి ప్రాక్టికల్ చేయించిన అయ్యో నాకు టైం తక్కువ ఉంది, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ టైం తక్కువ ఉంది నేను ప్రిపేర్ అవ్వాలంటారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ల్యాబ్స్ ఎట్లాగూ ఉంటాయి. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఐఐటి జేఈ కానీ లేదా నీట్ రాస్తున్నారో ఈ స్టూడెంట్స్ ఇప్పుడు ఫిజిక్స్లో కాంకర్ అవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న టీచర్ సపోర్ట్, ఎట్ ద సేమ్ టైం రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే పియర్ గ్రూప్ ఉంటుందో, మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని తన సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో డెడికేటెడ్ టైం స్లాట్ అనేది ఖచ్చితంగా ఫిజిక్స్కి ఉండాలి, అలాట్ చెయ్యాలి. అవును సార్, ఇప్పుడు మనం అంటాం కదా ఒక మంచి వంటగాడు
గుడ్ షెఫ్ ఈజ్ ఎ గుడ్ షెఫ్ నో మ్యాటర్ వాట్. ఆలుగడ్డ ఇచ్చినా వండుతాడు, నాన్ వెజిటేరియన్ ఇచ్చినా వండుతాడు, ఈజ్ అన్ ఎక్స్పర్ట్. మరి మన దగ్గర ఇదేదో నేను కొత్తగా చూస్తున్నా, ఇంటర్మీడియట్ ఫిజిక్స్ అని, నీట్ ఫిజిక్స్ అని, ఐఐటి ఫిజిక్స్ అని, ఇట్లా ఫిజిక్స్ని ముక్కలు చేయొచ్చా? ఇప్పుడు నా సబ్జెక్ట్లో కెమిస్ట్రీలో మీథేన్ ఈజ్ మీథేన్, రైట్, నో మ్యాటర్ వాట్. సో అట్లా ఫిజిక్స్ని ఇది నీట్ క్వశ్చన్, ఇది చదవకు, ఇది ఐఐటి క్వశ్చన్, ఇది చెయ్యి, ఇట్లాంటిది ఎందుకు జరుగుతుంది సార్ ఇప్పుడు? అంటే అది అంత మిస్కాన్సెప్టే సార్. ఎందుకంటే సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఎలా అయినా ట్విస్ట్ చేయొచ్చు. ఏంటంటే ఒక సామెత ఉంది చూడండి, జుట్టున్నమ్మ ఏ కొప్పు కట్టిన అందమే అని. కరెక్ట్. అంటే ఫస్ట్ మ్యాటర్ ఉండాలి, సబ్జెక్ట్ ఉంటే. కాకపోతే ఏంటంటే వీళ్ళకి కొంచెం ఇన్డెప్త్ ఉంటుంది ఐఐటి వాళ్ళకి, అది అడ్వాన్స్ లెవెల్ వాళ్ళకి మెయిన్స్లో ఉండేది. నీట్ లెవెల్ అయినా తర్వాత వీళ్ళకి మెయిన్స్ లెవెల్ అని రెండు ఒకటే. దానికి ఏంటంటే మన వాళ్ళు ఇంటర్ టెక్స్ట్ బుక్ ముట్టుకోడు, వాడు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తప్ప దేశంలో ఉండే ప్రతి సబ్జెక్ట్ ప్రతి మెటీరియల్ తెచ్చుకుంటాడు. అంటే ఈ ప్రాబ్లం మనకు 10th నుంచే వస్తుంది. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నోటీస్ చేయాల్సింది ఏంటంటే 10వ తరగతి నుంచే ఆల్ ఇన్ వన్ గైడ్ కూడా దొరుకుతుంది. అవును, అదే జిందా తెలుసు మాత్రం మన దగ్గర ఒకటి ఉంటుంది చూసారా. అవును, అది ఏం వచ్చినా, అది క్యాన్సర్ నుంచి మొదలుపెట్టి ఏ ప్రాబ్లం వచ్చినా అదే వేసుకుంటారు మన దగ్గర. ఆ విధంగా మన వాళ్ళకి ఆల్ ఇన్ వన్ అని, ఈ గైడ్లు ఒకటి స్టార్ క్యూ అని, ఇది ఒకటి అలవాటు అయిపోయింది సార్. దానిలో ఏంటంటే ఆ క్వశ్చన్ని బట్టి కొట్టి అక్షరం పొల్లు పోకుండా ఆన్సర్ షీట్ మీద రాయాలి. రాస్తే నీకు 60కి 60 వస్తాయి, లేదా 100కి 100 వస్తాయి అనే దానిలో వీడు దాన్ని, అంటే దీన్ని ఏమంటారంటే మామూలుగా మింగడం కక్కడం తప్ప మధ్యలో నమలడం అనేది మర్చిపోయాను మీరు చెప్పిన దాంట్లో. సబ్జెక్ట్ని వాళ్ళు అసలు గ్రాస్ప్ చేయట్లేదు. సో గ్రాస్ప్ చేయకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నట్టున్నాయి. మరి ఈ గ్రాస్పింగ్కి 2 years టైం ఇంటర్మీడియట్లో సరిపోద్దా సార్? మరి ఇక మనం చదువుకున్న రోజుల్లో 1 month లోపల ఎంసెట్ ప్రిపేర్ అయ్యి వచ్చేసాం. కరెక్ట్. అప్పుడు అదే సబ్జెక్ట్, ఇప్పుడు అదే సబ్జెక్ట్, అంతే. ఇంకా అప్పుడే ఇంకా కొంచెం మనకి చదువుదామంటే మెటీరియల్ దొరికేది కాదు. అప్పటికి ఇప్పటికి ఏంటంటే ఫుల్ ఆపోజిట్. అప్పుడేమో మెటీరియల్ దొరికేది కాదు, ఇప్పుడు ఎక్సెస్ అయింది, కన్ఫ్యూజన్. ఏది చదవాలి వీడికి తెలియట్లా. అంటే దీన్ని మనం ఇక డేటా మైనింగ్ అంటాం కంప్యూటర్ సైన్స్లో. డేటా మైనింగ్ అంటే దాంట్లో మనకి ఎంత కావాలో అది పిక్ చేసుకునే కెపాసిటీ ఉన్నవాడు ముందుకు వస్తున్నాడు. లేదంటే ఒక బుక్ పట్టుకుంటే ఆ ఒక్క బుక్ తోటే కంప్లీట్ అయిపోతుంది 1 year మొత్తం. తర్వాత మనకి ఏంటంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఆ బేసిక్స్ తప్ప మిగతా ప్రాక్టీస్లు ఎక్కువ చేస్తున్నాడు. ఓకే. సో ఫండమెంటల్స్ అనేవి గ్రిప్ పెట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఏదో చదవకుండా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి సెంటెన్స్ని, డెఫినేషన్స్ని, ఫార్ములే, డెరివేషన్స్ని పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. నేను చాలామంది పిల్లల్ని అడిగి చూసాను, అది కొని పక్కన పెడతాం సార్, దాన్ని నిన్న ముట్టం. ఏది ఇంటర్ బుక్స్, ఇంటర్ టెక్స్ట్ బుక్స్, ఇంటర్ చదువుతారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కొత్త కవర్ కూడా తెరవలేదు సార్. అది సూపర్. ఎందుకంటే మా కాలేజీలో ఇచ్చిన మెటీరియల్ ఉంది, అవే చేయిస్తారు, సార్లు అందులో అడుగుతారు. మరి సార్లకు కూడా అవి తప్ప ఏమి రావా? మరి ఇట్లా కూడా చూడొచ్చా? అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు పరిగెత్తారు అంతే అంతే. తర్వాత మరి ఇంటర్ అప్పుడు ఏం చేస్తారు, ఎగ్జామ్స్ అప్పుడు అంటే దానికి సెపరేట్ మెటీరియల్ ఇస్తారు సార్, అందులో టిక్కులు పెట్టి ఉంటాయి అంతే, 2 stars 3 stars. అవి 15 days 1 month కంటే ఎక్కువ చేయించరు. అవును. అలాగే లాంగ్వేజ్ కూడా, లాంగ్వేజ్లో లాస్ట్ మంత్ ఏదో ఆదరాబాదరా చెప్పిస్తారు అంతే. ఇది ఇంటర్మీడియట్ కోచింగ్. ఈ 2 years అంతా రుద్దేది ఏంటంటే ఈ ఐఐటి అని, నీట్ అని. ఇదే విచిత్రం సార్. అంటే ఇక్కడ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏమంటాం, మొబైల్ ఫోన్లో డేటా నిండితే అది స్లో అవుతుంది. అవును. అంటే మెమొరీ పెరిగితే అప్లికేషన్ తగ్గాలి. మరి మన స్టూడెంట్స్కి లాంగ్వేజెస్ అన్నారు కనుక, ఈ సాంస్క్రిట్, తెలుగు, హిందీ మీరు ఏది పెట్టండి 100కి 100 వస్తున్నాయి. అవును. అండ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పెట్టినా 100కి 100 వస్తున్నాయి. అంటే ఇది ఓన్లీ బట్టి విధానంగానే సాగుతుంది. ఇది మన పబ్లిక్ ఎగ్జామ్ అంతా బట్టి, ఆ బట్టి నాలెడ్జ్ తోటి కాంపిటేటివ్ ఎగ్జామ్. తర్వాత ఇంజనీరింగ్లో కూడా అలాగే అయిపోయింది. ఇప్పుడు ఈవెన్ ఇన్ ఇంజనీరింగ్ 4 పాత పేపర్లు తీసుకొచ్చామంటే అవే క్వశ్చన్స్ వస్తాయి. అందుకని వాడి చదివే అవసరం లేదు. అండ్ ఈ బట్టి నాలెడ్జ్ తోటి సైంటిస్టులు, ఇంజనీర్లు అవ్వడం కొంచెం ఫ్యూచర్లో కష్టం అవుతుంది. ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్కి వచ్చి పడ్డ సమస్యల్లో ల్యాక్ ఆఫ్ ఫండమెంటల్స్. మరి ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ డిస్కస్ చేయాలి సార్.
ఎగ్జామ్ ఇయర్ స్టార్ట్ అయింది. అందరికీ రిసోర్సెస్ ఉండవు. ఇప్పుడు మంచి టీచర్లు అనుకున్నాం మనం, పుస్తకాలు అనుకున్నాం, మంచి క్లాస్‌మేట్స్ స్టడీ చేసే క్లాస్‌మేట్స్ అనుకున్నాం. మరి ఇట్లాంటి రిసోర్సెస్ లేని పిల్లలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఏ విధంగా సబ్జెక్ట్‌ని కాంకర్ చేయగలుగుతారు? ఇప్పుడు నాకసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మారుమూల ప్రాంతంలో నేను చదువుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్‌లో తెలుగు మీడియంలో చదువుతున్నా. మరి నాకు సరైన టీచరు లేడు, సపోర్ట్ సిస్టమ్ లేదు. ఇంత నాలెడ్జ్ లేదు, అవేర్‌నెస్ లేదు. మరి నేను ఈ ఐఐటీ, నీట్ అనేది నాకు కలనేనా? లేకపోతే నేనేమన్నా దానికోసం ప్రత్యేకమైన స్టెప్స్ తీసుకొని కాంకర్ చేయొచ్చా? అంటే ఇప్పుడు మనకి రిసోర్సెస్ అంటే ఆన్‌లైన్‌లో గూడా చాలా ఉన్నాయి. ఆన్‌లైన్‌లో. హ్మ్. అంటే హ్మ్. ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్లు, యూట్యూబ్ రీల్ ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లోకి దూరిపోయినట్టు వెళ్ళినట్టే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ గూడా పోయింది బాగానే. పోయింది. యూట్యూబ్‌లో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి ఫ్రీ వీడియోస్ చాలా వచ్చాయి. తెలుగులో. తెలుగులో గూడా వస్తున్నాయి. హ్మ్. తర్వాత ఏందంటే ఏదో ఒక కాన్సెప్ట్ తెలవనప్పుడు అదొక ఆ వీడియో చూసినా సరిపోతుంది. సరిపోతుంది. హ్మ్. హ్మ్. ఇక కావలిస్తే ఏదన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదన్నా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ గూడా వాళ్ళకి ఏ మారుమూల ప్రాంతానికి కూడా వచ్చేస్తున్నాయి. అవును. కాకపోతే అందులో మంచి లెక్చర్ మంచి ఎవరు చెప్తున్నారు, కాన్సెప్ట్స్ ప్రకారం, సిలబస్ ప్రకారం ఎవరు చెప్తున్నారనేది కొంచెం వాళ్ళ సెషన్స్. రీసెర్చ్ చేయాల్సొస్తుంది. హ్మ్. ఇంకా లేకపోతే సో ఏందంటే భౌ ఫిజిక్స్ అంటేనే తెలుగులో భౌతిక శాస్త్రం. భౌతిక. భౌతిక శాస్త్రం అంటారు. మెంటల్ సైన్స్. ఆ! తిక్క యాహ్! జిక్క చేయించేదే. కానీ అందుకని తిక్క తిక్క చేయించేదే కదా సార్ చివరికి జీవితంలో నిలబెట్టేది. అది మీతో సర్కస్ చేయించినా అవును. మిమ్మల్ని సరైన స్థానంలో జీవితంలో నిలబెట్టేది డెఫినెట్‌లీ అదొకటి. ఫిజిక్సే ఆ! గనక అదిని మనం ఇగ్నోర్ చేయడానికి లేదు. ఏ ఇంజినీరింగ్‌కైనా బేసిక్ ఫిజిక్సే. ఫిజిక్స్. అది కోర్ బ్రాంచ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వెళ్ళినా, హ్మ్. ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్‌లో మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఎంతో డేటా కొంత నాలెడ్జ్ అయితే ఇవన్నీ ఉండాలి. వచ్చాయి. అన్నిటికి బేసిక్ ఫిజిక్స్. అవును. సో, ఫిజిక్స్ మీద ఫోబియా పోగొట్టడానికి మనం ట్రై చేస్తున్నాం. హ్మ్. దీనిలో నాకొక చిన్న పర్సనల్ డౌట్ ఉందండి. మీ ప్రొఫైల్ చదువుతున్నప్పుడు 2 పీహెచ్‌డీలు చూసాను నేను. అవును. ఒక పీహెచ్‌డీ ఏమో ఆస్ట్రాలజీ మీద ఉంది. అవును. అంటే ఇప్పుడు మీరు ఇంజినీర్‌గా చేశారు, సైన్స్ ఇంత చదివారు. మరి ఆస్ట్రాలజీని సైన్స్ కింద భావించని వాళ్ళు చాలామందున్నారు మన సొసైటీలో. అసలు ఈ ఆస్ట్రాలజీ సైన్సా? దీనికి సంబంధించిన ఇన్‌పుట్స్ ఏంటి? అనే విషయం మీద కొంత డీటెయిల్స్ ఇవ్వండి. హ్మ్. అంటే మన వేదాల్లోనే అంతా ఉంది సైన్స్. హ్మ్. మంచి మాట. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ లైట్ అక్కడ దాంట్లో చెప్పింది క్యాలిక్యులేషన్‌లో. ఇప్పుడు మన కొత్త కార్బన్ డేటింగ్ మన ఈ న్యూ మెథడ్స్‌లో న్యూ తెలుస్తుంది. మెథడ్స్‌లో వచ్చిన ఇప్పుడేంది మనం ఈ క్వాంటమ్ ఆహ్, మెకానిక్స్ అంతా అదే అంటారు కదా! ఆ! ఇప్పుడేంటంటే సంధ్యావందనంలో మనం అంతా చదువుకుంటొచ్చాం. ఏది కాలగణన అంతా వస్తే. అవును. ఇప్పుడు 196 క్రోర్స్ అయింది అడతపుట్టి. ఓకే. అది మన ఇప్పుడు లేటెస్ట్ కార్బన్ డేటింగ్ వల్ల గూడా వాళ్ళు చేసింది గూడా అదే. ఓకే. 200 క్రోర్స్ అయింది అంటున్నారు. ఆ! అంటే అప్పుడు ఇది మ్యాచ్ అయిపోయింది. హ్మ్. తర్వాత మనకి ఈ స్ భూ భూభ్రమణం గురించి రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఇదంతా కూడా మనకి అందులోనే ఉంది. అంతే. ఆ! అదేంటి మనం ఎక్స్‌పోజ్ చేయలేక అది మరుగున పడిపోయింది మనది. హ్మ్. తర్వాత ఇంతెందుకు వెలాసిటీ ఆఫ్ లైట్ మన ఇది దీంట్లో కూడా ఉంది. హనుమాన్ చాలీసాలో కూడా వస్తది. అవును. యుగ సహస్ర యోజన ఆ! పర్వాన్ని ఆ! అదే ఆ భూమి నుంచి క్యాలిక్యులేషన్ అవును. సూర్యునికి ఉండే డిస్టెన్స్ గురించి అవును. మాట్లాడతారు. అవునవును. అవును. అవును సార్. ఇది అంటే దీన్ని ఆస్ట్రాలజీ వేదాలకు అప్లికేషన్ లాగా భావిస్తామా? అదే బేసిక్స్. డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్ అని ఒక ఈక్వేషన్ ఉంటుంది మన అవును. కెమిస్ట్రీలో. అవును. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తాం. అవును. డెల్టా జీ అనేది ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్ జరుగుద్దా లేదా అనే దాని ఫీజిబిలిటీ గురించి చెప్తాది. అవును. దానికి 2 అంశాలు ఉండాలి. ఒకటేమో డెల్టా హెచ్ ఎంథాల్పీ చేంజ్ అంటాం. ఇది నీ ప్రయత్నం మీద డిపెండ్ అవుతది. రెండోది డెల్టా ఎస్ ఎంట్రోపీ చేంజ్ అంటాం. ఇదేమో ప్రాబబిలిటీ మీద డిసైడ్ అయ్యి ఉంటది. ప్రాబబిలిటీ అంటే అది జరిగే సంభవం అదే. ఎంతుందనే దాని అవును. గురించి చెప్తది. అవును. సో, నాకు తెలిసి మరి ఈ హార్డ్ వర్క్, ఈ పొటెన్షియల్ మీద ఎంత అదుందో, ఈ ప్రాబబిలిటీ మీద గూడా ఉన్నట్టేగా. అవును. సైన్స్ ప్రకారం ప్రాబబిలిటీ మీద గూడా ఉన్నట్టేగా. సో, ప్రాబబిలిటీ గురించి కొంచెం విడమరిచి చెప్పేదే ఆస్ట్రాలజీ అనుకుంటాం. కాకపోతే దానిలో ఓవర్ ప్రిడిక్షన్స్ ఏమన్నా అయినాయా దాని మీద ఇంట్రెస్ట్ పోవడానికి? అంటే అది ప్రాపర్ గైడెన్స్ లేక హ్మ్.
చాలామంది ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేసి చాలామంది కాన్ఫిడెన్స్ కూడా పోగొట్టారు పాపులారిటీ కోసం. వాడి దీనికోసం పేరు కోసం ఉన్న సబ్జెక్ట్ పోయి వాళ్ళ వక్కరించి చెప్పడం. నేను ఒక యూట్యూబ్లో చూస్తుంటే ఒక మహానుభావుడు చెప్తున్నాడు, జాతకంలో విడిపోయే యోగం ఉంటేనంట భార్యాభర్తలు ఇద్దరు డాక్యుమెంట్లు తెచ్చుకొని విడిపోయినట్టు సంతకాలు పెట్టుకుంటే అయిపోయిందట. ఇక వాళ్ళ ఫ్యామిలీ సో హాయిగా ఉంటుందట. ఎందుకంటే అఫీషియల్గా వాళ్ళు విడిపోయారు. ఓకే. అలాంటి ఇష్టం వచ్చినట్టు అలాంటి కాన్సెప్ట్లు తీసుకొచ్చి ఎవడికి దోచింది వాడు చెప్పేసి ఆ సైన్స్ని సర్వనాశనం చేశారనుకోవచ్చు ఒక రకంగా. సో మొత్తానికి ఫిజిక్స్కి ఇంత అటాచ్మెంట్స్ ఉన్నాయి. వెదర్ దట్ ఈస్ ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, రియల్ లైఫ్ అప్లికేషన్స్. మీరు చెప్పిన దానిలో ఇన్ని పాయింట్స్ ఒక దానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారో లేదో. సో మీ ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ కూడబర్చి ఏదైతే మన ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్ వ్యూవర్స్కి వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఈ ఇన్పుట్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. సో స్టూడెంట్స్ అండ్ వ్యూవర్స్ చూసారు కదా, ఫిజిక్స్ అనేది ఇంట్రెస్ట్తో చదవాల్సిన సబ్జెక్ట్. ఇది ఎంత ఇంట్రెస్ట్తో చదువుతూ పోతుంటే అంత మీకు అవుట్పుట్ ఇస్తుంది. సో దాని మీద నుంచి ఫియర్ తీసేసుకోండి. ఎట్లయితే స్టార్టింగ్లో మనం ఏ విషయం పట్ల అయినా సరే విపరీతమైన భయాన్ని డెవలప్ చేసుకొని ఆ తర్వాత దాని దగ్గరికి పోతున్నా కొద్ది దాన్ని అర్థం చేసుకుంటామో, ఆ విధంగానే ఫిజిక్స్ని అర్థం చేసుకొని చదివే ప్రయత్నం చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ఈ ఫిజిక్స్ ఫోబియాని మాత్రం ఓవర్కమ్ చేయొచ్చు. సో ఈ వీడియో చూడడంతో పాటు మీరు మీ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవరైతే స్టూడెంట్ పర్సనల్గా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారో, ఏదైనా మానసికంగా మీరు ఒత్తిడికి ఎదుర్కొంటున్నారో, ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల పట్ల ఏమన్నా సందేహాలు ఉంటే ఆ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి పోస్ట్ చేస్తాం. సో దానిలో మీ ఎంక్వైరీ పెట్టండి. తప్పకుండా నేను మీ పవన్ సార్ పర్సనల్గా అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తారు. పవన్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.